లాస్య ఇంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ కి నీ దగ్గర ఆన్సర్? ఒక సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాను నేను. లాస్ట్ ఎపిసోడ్ లో ఇదే థర్డ్ రౌండ్ లో ఎలిమినేషన్ లో ఉన్నప్పుడు నన్ను కాపాడాడు కాబట్టి సో ఈ థర్డ్ రౌండ్ లో అదే సెంటిమెంట్ ఫాలో అవుతూ పంపిస్తున్నాను, విన్ అవుతాను అని. జగ్గ కంటెస్టెంట్ పృథ్వీ వచ్చేస్తున్నాడు. ప్లీజ్ వెల్కమ్ పృథ్వీ ఫ్రమ్ లాస్యాస్ టీమ్. చలిగాలికి చదరని బంధం నీ నవ్వుతో పెంచమని, నీ కోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ నీదేనే చెలికొమ్మ. నీ ఉంటా నువ్వు కందేమంటై చేరగా దీపంలా చూస్తుంటా నడిరేయంతా నీ తోడుగా కనకనాన్ని రగిలిస్తున్న చలి సంకెళ్ళు తెగెట్టుగా ఒక మధుమాసం నిజరీ దాద నిజరీ దాద నిజరీ దాద దారిని నిజరీ దాద నిజరీ దాద నిజరీ దాద నిజరీ దాద నిజరీ దాద నిజరీ దాద మారిని నిజరీ దాద నిజరీ దాద నిజరీ దాద పాదం నేనై వస్తా దరి చేరే దారే చోపగా ప్రాణం పందెం వేస్తా ప్రతి గెలుపు మెళ్ళో వాలగా కలలెట్టున్న నీ ముందొచ్చి నిలబడాలి నిజాలుగా నీ కోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ నీదేనే చెలికొమ్మ. తనలో చిగురాసల గంధం నీ శ్వాసకి పంచమని, చలిగాలికి చదరని బంధం నీ నవ్వుతో పెంచమని, నీ కోసం ఒక మధుమాసం. కోసం ఒక మధుమాసం. శేఖర్ మాస్టర్, how do you like Prithvi's performance? జగ్గా నాకు బాగా నచ్చింది ఏంటంటే అదే ఫైర్ దివంగానే ఇక్కడ పెట్టుకొని తిప్పాడు కదా రింగ్, అది ఎలా బ్యాలెన్స్ అయింది? ఇక్కడ హోల్ ఏమైనా ఉందా ఏంటి? ఏమీ లేదు మాస్టర్, అలాగే బ్యాలెన్స్ చేశాడు. సూపర్ రా. థాంక్యూ మాస్టర్. లాస్ట్ ఎపిసోడ్ లో కూడా చెప్పాను తను, అంటే ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాడు కదా ఆ వీల్ ది తీసుకునేటప్పుడు వచ్చేటప్పుడు ఆడు అంటే ఆ సాంగ్ కున్న ఫీల్ లిరిక్ పాడట్లా, సాంగ్ కున్న ఫీల్ లేకుండా నీ దగ్గరికి వచ్చి అది తీసుకుని తలమే పెట్టుకోవాలి అన్నట్టు వచ్చి టకమని తీసుకున్నాడు. అక్కడ బ్లాంక్ అయిపోతున్నారు. అదొకటి చూసుకోదగ్గ. బాగుంది, కంపోజిషన్ అంతా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తారన్ మాస్టర్, యువర్ కామెంట్? చాలా బాగుంది, గెటప్, కొరియోగ్రఫీ బాగుంది, ఎస్పెషల్లీ ఆ వీలింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. జగ్గా అండ్ పృథ్వీ కాంబినేషన్ ఇస్ ఫ్యాంటాస్టిక్. Thank you. So please maintain that. Thank you. God bless. Thank you so much. Sada, how do you like Prithvi's performance? Every single contestant, the way you all are working so hard, show గురించి I must say it's so commendable. చాలా టైం పడి ఉంటుంది, తర్వాత తయారయ్యి మళ్ళీ ఆ పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేయడం, తర్వాత వచ్చి ఇక్కడ 100% ఇవ్వడం. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్ ఫర్ దిస్ ఏజ్. పృథ్వీ, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ.
ఎంత టైం పడింది ఇది నేర్చుకోవడానికి, ఎస్పెషల్లీ అది ఆ పాట మాత్రం? 1 day లో నేర్చుకున్నాను మేడం. బాగుంది. పృథ్వీ, జగ్గా ఇలాగే చేస్తునండి. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ జగ్గా.